చెప్తున్నారు ఎవరు లోపాలు ఏంటనేది మనకు చెప్పలేదు అంటే చెప్పరు కూడా. లోపాలు ఏమైనా ఉంటే చెప్పరు. ఇక బాగా పనిచేయాలని నిర్ణయించుకోవాలని చెప్తారు. అది పార్టీ ఏ పార్టీలైనా చేయవలసినటువంటి పరిస్థితి. ఇప్పుడు హర్యానాలో స్లైట్ ఓటమిగా రావడం జరిగింది. అయినా సరే ఓటమిగా తీసుకున్నారు. ఇది పార్టీ ఫంక్షనింగ్. ఇవాళ అతను ఏం చేశాడు, 2 శాసన మండలి ఎన్నికలు ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి గోదావరి జిల్లా ఇద్దరిని నుంచోబెట్టి ఇప్పుడు రేపు మొన్న 7వ తారీఖుతో అయిపోయింది ఓటర్ నమోదు. అసలు ఓటర్ నమోదు కూడా సమీక్షించారు. వాళ్ళందరూ కూడా సమీక్షిస్తే ఎవరు కూడా వైసీపీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి గ్రాడ్యుయేట్స్ ఎక్కడ ఉన్నారో ఎతికి ఓటర్గా చేర్చడం, ఫామ్ ఇవ్వటము అవన్నీ కూడా చేయలేకపోయారు. తర్వాత వాళ్లే తెలుసుకొని మన గ్రౌండ్ లెవెల్లో ఎవరు పనిచేసే వాళ్ళు లేరు, మన ఈ పోటీ నుండి తప్పుకోవటం మంచిది అనే పద్ధతిలో ఇటు గౌతమ్ రెడ్డిని అక్కడ ఎవరో ఉభయ గోదావరి జిల్లాలో ఎవరో క్యాండిడేట్ ఉన్నాడు, గుర్తు రావట్లేదు, వాళ్ళిద్దరిని విత్డ్రా చేశారు. అంటే గ్రౌండ్ లెవెల్లో పార్టీ వర్కింగ్ లేదనేది గుర్తించి శాసన మండలి అభ్యర్థులు విత్డ్రా చేశారు. ఎందుకు? వాళ్ళు అభ్యర్థులుగా కంటిన్యూ ఎలక్షన్ జరిగితే దారుణంగా డిపాజిట్లు రాకపోయి ఓడిపోతే మరీ చావు దెబ్బ తగిలినట్టు ఉంటుందని ముందే ఊహించి విత్డ్రా చేశారు. రెండోది ఏంటంటే ఇవాళ చూడండి, విడుదల రజని రెడ్ హ్యాండెడ్గా 2 కోట్ల రూపాయలు 5 కోట్లు డిమాండ్ చేసి 2 కోట్ల రూపాయలు ఆమె, తర్వాత ఎలిషా అనే ఎస్పీ ఒక 10 లక్షలు, ఇంకో పిఏ ఒక 10 లక్షలు, 2 కోట్ల 10 లక్షల రూపాయలు ఇచ్చామని క్లియర్ కట్ గా మొత్తం ఎవిడెన్స్ తో పాటు కేసు. ఇప్పుడు పేరుని రాని ఆయన ఎక్కువ మాట్లాడతాడు. ఆయన 360 టన్నులు బియ్యం ఈ ఏదో పీడిఎస్ బియ్యం ఉన్నారు అమ్మేసుకున్నాడు. అది చాలా రోజుల నుంచి జరుగుతూ ఉంది. అది తెలిసి అడ్వాన్స్ గా ఉత్తరం రాసి దొరికిపోయాడు. ఆయన ఒక్కొక్కళ్ళు అవినీతిలో కూరుకుపోయి దొంగల్లా బయటపడతా ఉన్నారు. ఇంకెక్కడ పార్టీ ముందుకెళ్తుంది? ఇదంతా చూసి చాలా మంది సైలెంట్ అయిపోతా ఉన్నారు, యాక్టివ్ గా పనిచేయకుండా. కొంతమంది డేర్ చేసి రాజీనామాలు చేస్తా ఉన్నారు. భవిష్యత్తులో ఇంకా చాలా మంది రాజీనామాలు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకళ్ళని చూసి ఒకళ్ళని చూసి ఒకళ్ళు. కొంతమంది ఇప్పుడు కూడా ఏంటంటే ఆయన ఏమైనా మారుతాడేమో, డెమోక్రటిక్ గా వ్యవహరిస్తాడేమో, ఈ ప్రభుత్వం మీద నిర్మాణాత్మకమైన విమర్శలు చేస్తాడేమో అనేది లేకుండా ఊరికి గుడ్డిగా శాపనార్థాలు పెట్టడం, కరెంటు ఛార్జీలు పెంచుతున్నారని అంటే ఆ పార్టీ కార్యకర్తల నాయకులే అంటారు. మన హయాంలోనే కదా ఈ కరెంటు 12 రూపాయలు 14 రూపాయలు కొని ట్రూఅప్ ఛార్జీలు వేసి భారం పెట్టింది. ఈయన ఇలా మాట్లాడతాడంటే మనం ఏం చెప్తాం ప్రజలకు అని చెప్పి ఆ నాయకులే కార్యకర్తలు చెప్తాం. ప్రతిదీ కూడా ఆయన ఓడిపోయిన దగ్గర నుంచి ఏం జరిగినా నాకు సంబంధం లేదు, అంతా ఈ కూటమిదే నిర్ణయం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి బియ్యం ఎగుమతి చేస్తే తప్పేంటంటే, బియ్యం ఎగుమతి చేస్తే తప్పని ఎవరన్నారు? పీడిఎస్ బియ్యం ఎగుమతి చేస్తే తప్పది. అది కూడా విశ్లేషించకుండా ఊరికి గుడ్డిగా మాట్లాడటం చేస్తానంటే భవిష్యత్తులో ఆ పార్టీ ఖాళీ అయిపోవడం ఖాయం. ఆయన నాయకత్వాన్ని ప్రజలు ఆమోదించరు. ప్రజలు ఆమోదించేదని తెలిసి నాయకులు కార్యకర్తలు ఆ పార్టీలో కొనసాగే పరిస్థితి మాత్రం ఉంటుంది. ఓకే, దుర్గారావు గారు ఫైనల్ గా చెప్పండి. అంటే పార్టీని అయితే వీడుతున్నారు ఒక్కొక్కరు